గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేవుని నమ్ముతావు? బాగా నమ్ముతా. మనుషులు తక్కువ నమ్ముతా, దేవుడిని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే మోసపోయా చాలాసార్లు మనుషులు నమ్మి. ఏంటి మామూలు డబ్బా? ఫైనాన్షియల్గా, మానసికంగా చాలా మందికి అప్పులు ఇచ్చా. నాకు లేకపోయినా 100, 200, 500 అడిగినప్పుడల్లా ఆకలిస్తున్నా 200. నాకు బాగా ఆకలి అంట, తిండి వ్యాలీ తెలుసు. తిండి లాంటి దాని గురించి విన్నసిస్తే వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. నీకే చెప్తున్నా, కనీసం నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటారు. వాడిని నా డబ్బులు అడగట్లా, అది ఎంత ఒక 2,000, 5,000, 10,000 డబ్బులు అడగట్లే. నువ్వు మంచి స్థాయిలో నన్ను పిలిచి మంచి స్థాయికి ఇవ్వచ్చు, నువ్వు అవకాశం ఇవ్వవు. డబ్బే కదా చెడ్డ చేస్తా. అందుకని ఎవరు అడిగినా ఒట్టేసి చెప్తున్నా, నువ్వు డబ్బులు అడగకు. డబ్బులు ఇచ్చి నన్ను నిన్ను చెడ్డగా చేయు, నీ డబ్బులు ఇవ్వను. రోజు నువ్వు ఇంట్లో కొంచెం ఫీల్ అవుతూ ఉంటావా, ఏడుస్తూ ఉంటావా? ఒకప్పుడు ఫీల్ అయ్యేటండి బాగా. ఇప్పుడు మొత్తం అంత రాయి అయిపోయినా. ఏడవడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను ఏడవడము అనేది నాకు అసలు, ఏడ్చే మగోడిని నవ్వే ఆడదని నమ్మొద్దని అంటారు పెద్దవాళ్ళు. నేను ఏడవని. ఇప్పుడు బాగా మనసు బాధ అనిపిస్తే, కానీ నువ్వు కొన్ని ఎమోషనల్ వర్డ్స్ వాటిలో మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళలో నీళ్ళు ఇక్కడ తిరుగుతుంటాయి అంతే. అది ఏడవడం వేరే, తిరగడం వేరే కదా. ఏడను, మనసు బాధ అనిపిస్తుంది. అది గుర్తుకొస్తుండే ఒక్కొక్క పాయింట్, అరే ఈ అమ్మ ఇట్లానా అని. అంటే శివ ఉపరిగా చెప్తున్నా, అందరూ అంటారు సినిమా వాళ్ళే కష్టాలు పడ్డి వచ్చారా, సినిమా వాళ్ళే ఇది వచ్చారా అంటే, నిజంగా చెప్తే సినిమా వాళ్ళు కష్టపడతారు. సినిమాలు కష్టపడి ఎవరు కష్టపడరు. ఏ పని చేసుకొని బతకొచ్చు. సినిమాడు ఏం చేయగలుగుతాడు? ఏ పని చేసుకొని ఎవరైనా బతకొచ్చు. అండ్ మోసాలు చేసి ఎంతోమంది బతకొచ్చు. సినిమాడు చేయగలుగుతాడా? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇది అని చెప్పి అమ్మేస్తాడు, రేపు హైదరాబాద్ దొబ్బుకెళ్తాడు. ఒక పెళ్లిళ్ళు పోకరు 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేసేస్తాడు. ఒక కళాకారుడు అబద్ధం చెప్పి యాక్టింగ్ చేయగలుగుతాడా? ఇక్కడ మోసం చేయగలుగుతాడా? కళాకారుడు చేయలేడు. మోసపోతాడు తప్ప మోసం చేయలేడు. 100లో ఒక 90 మంది మంచోళ్ళు, 10 మందికి ఒక తింగరా కొడుకులు ఉంటారు తప్ప అందరూ ఉంటారు కళాకారుడు. నేను నార్మల్గా ఇవన్నీ చెప్తున్నప్పుడు లైక్ ఒక సిచ్యువేషన్ నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. లైక్ ఇప్పుడు మీ దగ్గరలో శాంతి స్వరూప్ ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం డబ్బులు అడగండి, ఎంత వేస్తాను నేను చూస్తాను. డబ్బులు అడగాల? శాంతి స్వరూప్కి అడుగుతా, అండ్ సేమ్ టైంలో మోహన్ కూడా అడుగుతా. ఓకే ఓకే. కానీ వీళ్ళు ఫస్ట్ ఫోన్ ఎత్తినప్పుడు కొంచెం మాతో ఒక సంభాషణ ఉంటుంది మాది. గలీజ్ వస్తాయేమో, కొంచెం మ్యూట్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాం కదా. అనుకుంటాం అంట. ఫస్ట్ శాంతికి చేయనా? శాంతి ఏమన్నా, నాకు అర్జెంటుగా అప్పు ఉంది, అప్పులో ఏదో ఒకటి వచ్చారు, అర్జెంట్ ఎంత అమౌంట్ కావాలి. అమ్మ 5 o'clock అసలు చెప్పను, అర్జెంట్ డబ్బులు. హాయ్ శాంతి. ఎంత ప్రేమ అమ్మ నీకు. సుధా ఫోన్ చేసింది. కార్లో కాదు, చిన్న ఎవరు లేరా, ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నా. నాకు ఒక 20,000 కావాలి. ఒక 3 daysలో ఇచ్చేస్తా. నెక్స్ట్ 3 days కాదు కానీ ఒక 5 daysలో ఇస్తా. శివరాత్రి ఈవెంట్ వస్తుంది, వాళ్ళు అడ్వాన్స్ చేస్తా అన్నారు. సీరియస్గా అడుగుతున్నా. హరి, నేను ఆల్రెడీ ఇస్తాను, కానీ ఇప్పుడు సడన్ గా అడిగావు కదా, నీకు తెలుసుగా నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది రెంట్ కట్టాను. రెంట్ అనేది ఇంక మదర్ కి హెల్త్ కి నేను అది పంపించాను కదా. ఒక 1-2 days టైం ఇస్తే కనుక నీకు నేను తగ్గుతాను. 2 days అయితే నా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నాకు కొంచెం అంటే ఇది కొంచెం ఎమర్జెన్సీ పడింది. నేను కూడా ఈవెంట్స్ పోతున్నాను, అవి రావాలి. బట్ మాక్సిమం నేను ట్రై చేస్తాను, ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు రేపనే టైం ఇవ్వు, నేను మాక్సిమం మీకు ఇస్తాను. సరే, నేను ఒకసారి వేరే ట్రై చేస్తా. ఫస్ట్ నీకే అడిగాను. అవునా? నిజమే పాప, అదేం లేదు. నాకు కూడా తెలుసు, అంటే నేను తెలుసు కదా పంపించాలి. ఇక్కడ నేను రూమ్ రెంట్ ఉంది, కట్టుకోవాలి. తెలుసు, అందొక్కటి అయిపోయింది. నాకు ఒక్కరో టైం నీకు పంపిస్తాను. కొంచెం మాక్సిమం కొంచెం నాకు కొంచెం రావాల్సింది. సరే శాంతి, తెలుసుగా నీకు నా గురించి నేను ఖచ్చితంగా ఇస్తాను, కానీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నారు అందుకోసం. సరే ఓకేమ్మా, ఎవరికో మాకు ఇలా చెప్పాను. ఉంటా, మళ్ళీ ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఏమన్నా అవసరం ఉన్నా లేదంటే ఇది ఉన్నా ఎక్కువ శాతం మోహన్ అడ్జస్ట్ చేసుకుంటాము. మోహన్కి అయితే ఇంకేం చెప్పలేదు, అడుగుతా. మిస్ కాల్ ఇచ్చినాడు.
చేస్తున్న వ్యక్తి వేరే మీరు కాల్ ఇప్పటి వరకు మీరు నమ్ముతా నంబర్ ఇండస్ట్రీలో ఎవరిని అప్ప తర్వాత మళ్ళీ కాల్ నేను ఇచ్చున్నా నేను ఎవరిని అడగాలి, ఎందుకంటే నాకు అనుభవం ఉంది. వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి. కష్టపడి ఇదొకటి పర్లేదు, అన్ని కష్టాలు చెప్తాను. ప్రతీక్ష అంతే కదా. బయట అందరూ బాగున్నాం అనుకుంటాం, నవ్వుతున్నాం, సరదాగా ఉన్నాం, వీళ్ళకేంటి అనుకుంటాం. మాకున్న వాళ్ళు ఎవరికి చెప్పుకోలేము, ఎవరికి చేయలేము. బయటికి వెళ్తే సినిమా వాడిని లోన్ ఇస్తారు ఎవరైనా చెప్పండి, పర్సనల్ లోన్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు. బయటికి వెళ్తే అసలు రూమ్ రెంట్కి ఎవరు సినిమా వాళ్ళు అంటే, అవునా కదా? నిజం. కాల్ వెయిటింగ్. హలో, ఎక్కడ చేపల మార్కెట్లో ఉన్నావా? గోల గోల. రైల్వే స్టేషన్ ఉన్నావా? సరే కానీ నాకు చిన్న హెల్ప్ కావాలి. నాకు చాలా అర్జెంట్ ఉంది. ఒక 15,000 యాక్చువల్ 20 కావాలి, 5 సెట్ అయ్యాయి. ఒక 15,000 ఇస్తే చాలు, నీకు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తా. ఏంటి మోహన్, సీరియస్ చెప్తున్నా, నీ దగ్గర గోల్డ్ గిల్డ్ ఉంటే పెట్టాను, ఇవి నాకు చాలా అర్జెంట్ ఉంది. నీ దగ్గర గోల్డ్ గిల్డ్ ఉంటే పెట్టివరా, 15,000 నేను ఇచ్చేస్తాను. నెక్స్ట్ మంత్ వద్ద 5 days ఇస్తా. సర్లే, నా కోసం ఒక 15,000 ఇవ్వలేవు గోల్డ్ పెట్టి. నువ్వేం ఫ్రెండ్ ఎవరా? అనవసరంగా గురించి మంచిగా చెప్పాను నేను. సరే ఉంటా, బాయ్. గోలగోలగా ఉన్నాడు, సీరియస్గా అడగలే, మజాక్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. అడిగితే ఇస్తాడు, మోహన్ అయితే ఇస్తాడు. అంటే శాంతి కూడా అడగలి ఇప్పటి వరకు. ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ అయితే పెట్టుకోం మేము. 2 రోజులు 3 రోజులకు మోహన్ నేను వాడు అవసరం, నా అవసరం ఉన్న అరే ఉన్నట్లు ఈఎంఐ ఉంది అర్జెంట్ అని వాడు కానీ లేదా నేను కానీ అడ్జస్ట్ చేసుకుంటాం. ఒకవేళ వాడు చెప్పకపోయినా అంటారు ఈ నెల ఏమి ఈవెంట్లు ఎవరైనా అవసరం అదన్నా తీసుకోరంట. నేను చెప్పని ఆడుకోడు, కావచ్చు తీసుకో అన్న, మోహన్ అది హరి అని అనుకుని ఇస్తుంటాడు. అదొకటి. ఇంకా ఉంటాయి కానీ అడగను, కానీ ఇలా అడిగేసరికి కొంచెం దీనిలో ఎప్పుడైతే అడగలేదు. అర్థమైంది, అదే సిచ్యువేషన్స్ నాకు అర్థమయ్యాయి. బట్ మీకు కనిపించినంత హ్యాపీగా అయితే మీరు అందరు ఎవరు లేరబ్బా. కనిపించడానికి హ్యాపీగా కనిపించేంత అంతే. చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు బాధపడుతున్నారు. అర్థమవుతుంది నాకు సిచ్యువేషన్స్. ఏదైనా మంచి షో పట్టాలి, మంచి హైప్ అవ్వాలి, అప్పుడు కొంచెం మీకు మంచి సినిమాలు, మంచి షోస్. అప్పట్లోనే హరికృష్ణ అంటే లేడీ గెటప్ అని అంటే ఎలా అయితే అందరు గుర్తుపట్టి ఇది చేశారో, ఇప్పుడు ఇలా ఉన్న హరికృష్ణ కూడా అంత మంచి ఆఫర్స్ రావాలి, గుర్తు రావాలి. ఆ గుర్తింపు నువ్వు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను హరికృష్ణ. ఎందుకంటే నిన్ను చూసానే కాదు కానీ పిల్లల్ని వాళ్ళని చూస్తున్నప్పుడు కానీ మీ ఫ్యామిలీని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, సెట్ అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు హార్ట్ఫుల్గా అనిపించింది. అదే వాళ్ళకి అనిపించి దేవుడికి అనిపించి మాకు వస్తే హ్యాపీయే కదా. నాకు ఎందుక హెల్పింగ్ నేచర్ కానీ ఆ విషయంలో ఫస్ట్ ఉంటా, సోషల్ సర్వీస్లో. హెల్పింగ్ అంటే అదే అంటారు, మరి నీకే గత ఎందుకు చేస్తారని తిడుతుంటారు. అదే మాకు అదే అంటే నాకు 10 రూపాయలు ఇప్పటికి 1 రూపాయి దాని చిన్న మనసు ఒప్పుకోదు. ఏదైనా సడన్గా షూటింగ్ వచ్చి అంటే వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఎవరో ఒకరు ఉన్నాను వాళ్ళకి చేసి వస్తా, అది నాకు ఇష్టం. లేదంటే పిలిచి భోజనం అని పెడతా. అయితే నా అది చేసిన దాకా నాకు ఒప్పుకోరు, అది ఉంటుంది అంటారు కదా, ఏదో అది జరుగుతూ ఉంటుంది. సరే ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు కోసం వెయిటింగ్. ఏదో మంచి అవకాశం వస్తే రావాలని కోరుకుంటున్నాను హరికృష్ణ. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆఫర్స్ రావాలి. చాలా బాగా మాట్లాడి, చాలా సైలెంట్గా కూల్గా మాట్లాడావు. నేను ఇంకోటి ఏదో అనుకున్నాను, బట్ అది అలా అవ్వలే. కూల్గా ప్రశాంతంగా చాలా మంచి మెల్లిగా మాట్లాడుతున్నావు. బట్ అలిసిపోయావని కనిపిస్తుంది నీ ముఖంలో. అంటే అన్ని చూసి చూసి అలిసిపోయి చిరాకు వచ్చింది అని అనిపిస్తుంది. చిరాకు అంటే ఈ వదులుకొని వెళ్ళాను, వేరే నాకు తెలియదు దారి. ఇందులోనే ఉండాలి, ఇందులోనే సాధించాలి, ఇవన్నీ చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇలాగ ఉన్నా కదా, ఇప్పుడు ఇలాగ వచ్చాను అనుకోవాలి. ఇప్పుడు అనుకుంటాను నన్ను నేనే బెటర్మెంట్ చూసుకుంటా. మా ఇంట్లో మా వైఫ్ కానీ వాళ్ళు అంటారు ఏముంది అలాగే ఉన్నారు, ఆ షో కాలు పిలిచారు మిమ్మల్ని పిల్లల్ని. ఈ బాధ ఎక్కువ. ఈ బయట కాయగూరలకు వెళ్ళినా లేదంటే ఇంటికి ఎవరైనా వస్తే మీ ఆయనకేమమ్మా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ సీరియల్ అవి అంటారు, మీకేం తక్కువ అంటారు. పడ్డోడు తెస్తుంది బాధ. ఎంత ఇస్తారు? ఇదొకటి అందరూ ఎంత ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని వాళ్ళని అడగరు ఎంత ఇస్తారని. ఒక ఆర్టిస్ట్ మాత్రం ఎంత ఇస్తారు, దీనికి ఎంత ఇస్తారు, దానికి ఎంత ఇస్తారు, దీనికి ఎంత ఇస్తారు అంటారు.
ఏం చెప్పాలి వాళ్ళకి ఏదో అంటారు కదా కాయ చెట్టుకి ఎన్ని కాయలు అంటే అన్ని అని దెబ్బలు దెబ్బలా? ఎన్ని దెబ్బలు ఉంటాయి. అరే బయటకి మీకేం బాగానే ఉన్నారు కదా, మీకేం సంతోషంగా ఉన్నారు కదా, తప్పదు కింద మీద పడి నడపాలి. ఈ రోజుల్లో అప్పు లేనటువంటి ఎవరు లేరు, ప్రతి ఒక్కడికి అప్పు ఉంటుంది. కష్టం లేని ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, కానీ సినిమాలకే ఎక్కువ కష్టాలు ఉంటాయి. కానీ నిలబెట్టుకోవాలి, నిలదొక్కోవాలి. షూటింగ్ వచ్చింది అంటే ఆ రోజు ఎంత హ్యాపీనెస్ అంటే ఈ 4 రోజులు పడ్డ కష్టాలని పోతాయి. ఇతర లేడీ గెటప్ వల్ల నీకు నెగిటివ్ అయిందా ఏమైనా? జరిగినాయి ఫ్యామిలీ ఇష్యూస్ జరిగినాయి, కొంచెం వాళ్ళకి కొంచెం గొడవలు అవి ఇవి అయినాయి. అంటే కొంచెం రాంగ్ మాటలు అవి ఇవి ఒకప్పుడు భయపడిపోయి ఒక్కడిని కూర్చొని మీరు అన్నట్టుగా లోన్లీగా ఫీల్ అయిపోయి మందాగిసేటోడిని, బాధపడుకొని టెన్షన్ అయిపోయి ఏమనుకున్నా గురించి ఏమనుకున్నా ఇప్పుడు అన్నీ తీసి పోరా నువ్వేమడరా, నా పిల్లలకి లేని బాధ మీకేంటి, నేను ఏదైనా అనుకున్నా, నేను తప్పు చేసినా అనుకోండి పర్వాలేదు, డేర్ వచ్చి అది ఎందుకు వచ్చింది నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఇంత డేర్ వచ్చింది నాకు సెల్ఫ్ ప్రతి విషయం ప్రతి మాటకి ఇలా అనుకొని మాట్లాడేవాడిని. ఇప్పుడు నాకు జనాల వల్లే అంతే కదా, దెబ్బ పడతా గట్టిగా అయిపోయాను. వింటూ ఇంకేం చేయలేక వదిలేసా నేను, ఏదైతే అంది ఏడికైతే వాడికైతే పోనీ అండి వదిలేను అనుకో, వదిలేను గట్టిగా అయిపోయా. బాగుంది మెయింటెనెన్స్ చేస్తున్నా, డ్రెస్సింగ్ బాగుంది చూసాక అనుకున్నాను. మెయింటెనెన్స్ చేస్తాను అట్లా. ఫుడ్ వైట్ రైస్ తిన్నాను. నేను నమ్మరో, నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వండుకొని తీసుకెళ్ళాను. నడుచుకొని వెళ్ళినా సరే పడి ఇంట్లో వండుకొని, ఎందుకంటే నా ఫుడ్ గురించి 2-3 సార్లు బాధలు పడ్డా. ఆ బాధ నేను పడ్డా. మీరు జబర్దస్త్ ఎవరైనా అడగండి, నేను ఇంట్లో వండుకొని ఇంకొక 2 సరిపడే తీసుకెళ్తా. నా షూటింగ్కి వెళ్ళినా నా బ్యాగ్లు ఉంటాయి, కుక్కర్ ఉంటుంది, అన్నీ వండుకుంటే. ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేస్తున్నా కూడా కుక్కర్ ఉంటుంది, అక్కడే వెళ్ళి వండుకొని అన్ని రకాల ఫుడ్స్ వండుకొని కాయగూరలను ఉడకబెట్టుకొని తింటామంట. ఇవన్నీ చేసుకొని 86 నుంచి 69కి వచ్చా. అన్ని వండుకొని చేస్తాను. నేను ఆ వంటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఫిదా. రోజా గారు కానీ, నాగూర్ బాబు గారు కానీ, గెటప్ సీన్ గారు బాగా వండుతారు, నువ్వు అవినాష్ అన్న ఒకరిని వండుతుంటే భలే వండుతారు అనమాట. ఫుడ్స్ బాగా చేస్తున్నారు. కమిట్మెంట్ ఇండస్ట్రీలో కమిట్మెంట్లు అనేది ఒకటి ఉంటుంది. అది నీ వరకు ఏమైనా వచ్చిందా, విన్నావా? అన్నిసార్లు ఉంటుంది ఇండస్ట్రీలోనే, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటిలో ఇండస్ట్రీ కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ వల్ల తప్పేం అని నాకు అనిపించదు. ఎందుకు? ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు నేనే అమ్మాయిని, మీరు అడిగారు ఒక ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అమ్మ నీకు నా కమిట్మెంట్ ఇస్తే నీకు టీఎల్ చేస్తాను, నాకు ఇష్టమైతే నేను మీకు ఇస్తాను, లేకపోతే లేదు, తప్పేముంది దాంట్లో? ఆయన అడగడం తప్పలేదు కదా. అడగడం తప్పలేదని ఎలా అంటావు? తప్పలేదు అంతే. ఎందుకు? ఆయన అడిగాడు, నువ్వు ఇస్తే లేకపోతే లేదు. ఆయన బలవంతంగా నేనేమి ఇంకోటి ఏం చేయట్లే కదా. ఆయన మనసులో అడిగాడు. ఎక్కడ లేదు చెప్పండి ఒక మాట. ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, కాబట్టి కళలు ఈ రంగుల ప్రపంచం కదా, అందరు దీని మీదే చూస్తారు, ఫోకస్ చేస్తారు తప్ప ప్రతి దాంట్లో ఉంటుంది. అది నేను చూసి నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయి ఉన్నారు. ఇట్లా అడిగాడు రా వాడు, నడివేంటంటే ఆడేవో నాకేమో బెంగళూరులో అక్కడ జాబ్ చేస్తున్నాడు, అడిగాడు రా టీఎల్ ఇస్తాను, మంచి పొజిషన్స్ నుంచి ఏమైనా వచ్చాను రా. మరి ఇంకోటి చేస్తున్నాం కదంటే ఏం అడగడంలో తప్పలేదు అంటారు? తప్పలేదు. ఎవరినైనా అడగొచ్చా? ఎవరైనా అడగవచ్చు, ఇస్తే ఇచ్చిన తన ఇష్టం కదా. అనుకో అడిగిన వాళ్ళని ఎందుకు అనుకోవాలి? వాడు మనసులో ఉంది అడిగేయడం క్లియర్ కదా. ఆడేదో మోసం చేసి లేదు ఇంకోటి చేసి. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక అమ్మాయిని అడుగుతాడు, ఓకే అడిగితే అడిగాడు నువ్వు ఇవ్వలే కదా అని అంటారు. అంతే, అడగనేస్తే అయిపోతుంది కదా. అలా అడిగాడు అని చెప్పి 10 మంది చెప్పుకొని చెడ్డగా, వాడికి ఇష్టం లేదు, వాడు అడిగే 4 గోడల మధ్య అడుగుతాడు, నువ్వు ఇస్తే లేదంటే కమిట్మెంట్ ఇస్తలేదు, నేను అదే చెప్తా. నేను అయిపోయింది, ఆడ అందరి ముందు అడగాడు కదా, నేనైతే ఇట్లానే అంటాను. నేను తప్పేముంది ఇంట్లో శివ, మీరు అడగండి. ఇప్పుడు రేపులు అవి జరుగుతున్నాయి అంటే ఘోరంగా చేసుకుంటారు, ఒప్పుకోలేనందువల్ల అంటారు అనుకుంటా. ఇప్పుడు యూఎస్ వాటిలోని రేప్స్ ఎందుకు ఎక్కువ జరగవు, ఇక్కడ ఎందుకు ఎక్కువ జరుగుతాయి? మీకు ఐడియా ఉంది? యూఎస్లో అవైలబిలిటీ ఎక్కువ. అవైలబిలిటీ ఎక్కువ అంటే ఒకప్పుడు అంటే మన తాతల కాలంలో అంటే అప్పుడు అవేవో ఉండేటివంట, అదే సెక్స్ వర్కర్స్ కొంపలని ఉండేటివి, అవి ఏది ఉండేది కాదు. ఇప్పుడు పెద్ద ఉన్నాయి, నాకు తెలియదు. ఉంటే చాలా ఉన్నాయి కదా, రోజుకు ఒక వీడియో పెడతారు పోలీసులు రైడింగ్లు అనుకునేవాళ్ళు. అది ఇప్పుడు ఉన్నది ఎట్లా అంటే అవి దొంగ, అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేదండి, దానివల్ల ఏ టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు యూఎస్ లో కానీ సైడ్ ఉంటాయంట, అటు సైడ్ ఉంటాయి. ఇప్పుడు అటు తెలియదు కదా, ఇక్కడ ఎవరికి అటు రూమ్స్ రెడ్ లైట్ ఏరియా ఉంటాయి, ఇక్కడ ఉంటే టెన్షన్ ఉండేది కాదనిపిస్తుంది నాకు. ఇది ఇంకొకటి మన ఇప్పుడు యూఎస్ లో వాటిలో కూడా 18 years అబ్బాయికి ఏదో ఇస్తారంటే పంపిస్తారు, కాండమ్స్ ఇస్తారు, ఏమైనా ఎంజాయ్ చేసుకో. ఇప్పుడు దుబాయ్లో అక్కడైతే అమ్మాయి నువ్వు అడుగు, ఇష్టం ఉంటే చేసుకో, లేదంటే నువ్వు కానీ డైరెక్ట్గా అమ్మాయిని గెలికా నేను వేసేస్తామంటారు. అట్లాంటి సిస్టమ్ ఉంటే ఏ బాధలు. నిజమే కదా, కాదు అది
అవును, అది తిన్నాను. నాకు అనిపించింది, నేను చెప్పాను అంతే. రియల్ నాకైతే హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా అబ్బాయిగా ఇంటర్వ్యూ ఇవ్వడం ఫస్ట్ టైం, చాలా తక్కువ ఇచ్చాను. నాకు హ్యాపీ మంచిగా అనిపించింది. క్యాజువల్ గా మాట్లాడేసుకున్నాం మనం, అంతే కదా, ఇది ఇంటర్వ్యూలో లేదు నాకైతే. ఇలాగే ఉంటుంది, అప్పుడే ఓపెన్ అవుతారు కదా ఇంటర్వ్యూలకి కూర్చొని. ఎందుకని నేను ఒక్క విషయం చెప్తాను ప్రేక్షకులకి అండి, మీకు నేను ఏది కూడా కావాలని ఏదో నేను పాపులర్ అవుదామని లేదు ఇంకో దానికోసం చెప్పలే. నా మనసులో ఉంది, నాకి నేను అనుభవించాను, పడ్డాను. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చాలా వాల్యూ ఇస్తా. నన్ను ఎవరన్నా అంటే నేను అందరిని, మీరు నమ్ముతున్నారు, మీరని పిలుస్తా ఎక్కువ. నేను ఇంకొకటి చెప్పిన మీకు, నేను ఎంత చదువుకున్నాను చెప్పండి? చదివించలేదు అని అన్నారు. నేను ఎంత చదువుకున్నది? సెకండ్ క్లాస్, థర్డ్ ఎగ్జామ్ కూడా రాయలేదు, అంతవరకు చదువుకున్నా. బట్ ఇంగ్లీష్ నీట్గా మాట్లాడితే ఇంగ్లీష్ చదువుతాను, తెలుగు రాయడం రాదు, చదవడం కూడా కష్టం. 2-3 సార్లు చదివాక అప్పుడు బయటలోకి వెళ్తుంది తెలుగు. ఇదంతా సర్కిల్లో తిరిగి నేర్చుకున్నదే. హిందీ నీట్గా, ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం అబ్బాయి అనుకుంటారు, అంత నీట్గా మాట్లాడతా. చదువుకోకపోయినా అదే చెప్పాను, మా అమ్మాయి డాడీ సంస్కారం ఇచ్చారు. ఆ సంస్కారము ఆ ఫ్రెండ్స్తో తిరిగాను, వాళ్ళు తిరగడం వల్ల దానిలో నేను ఇదైపోయా. అందుకే మర్యాద ఇచ్చిపుచ్చుకుంటా. అది చూస్తే నాకు ఎక్కడ వాల్యూ లేదనుకో, మనసు పిండేసుకోండి, నాకు నేను ఇదైపోతే ఏంద్రా అనిపిస్తుంది. నన్ను బాగా మా అందరికి మంచి వాల్యూ ఇచ్చి ఇప్పుడు ఏం చూడకుండా ఆడొస్తున్న ఐడియా ఎందుకు వచ్చాడు అనిపించిందంటే, దీనికోసం వెళ్ళాను ఇన్ని రోజులు, ఈ సమస్య అంటే దీంట్లో నేను ఉండిపోయానా, నా మొక్కలు కోసుకుని ఉంచుకొని అంత బాధ అనిపించింది. కారు ఉందా? కారు తీసుకున్నా. ఈ రోజుల్లో కారు ఏముంది, 1,00,000 ఇచ్చినా సరే వచ్చేస్తుంది. కావాలి కదా మెయిన్, బయటికి మాత్రం కనపడాలి. నా కోరిక అది, కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు ఉన్నది ఎప్పుడు అది కష్టం. కార్ అయితే కంపల్సరీ కావాలి. నాకు చిన్న చిన్న ఈవెంట్స్ వస్తుంటాయి, నేను క్యాబ్స్ మా ఏరియాలో కార్ రావాలి అంటే 3 సార్లు క్యాన్సిల్ చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. ఒకటి ఇంకో సందు నుంచి వస్తాడు షార్ట్ కట్ అని, అక్కడ ఏదో ఫంక్షన్, ఏదో బండో, ఏదో ప్రాబ్లం వస్తుంది, అక్కడ ఆపితే అటు చుట్టూ రాడు, క్యాన్సిల్ చేస్తాడు. మేము రెడీ అయ్యి ఉంటాం, అవ్వదు. కారు ఉన్న వాళ్ళు నా లగేజ్ అందులో పడేసుకోవచ్చు. సీరియల్స్ పక్కన ఈవెంట్స్, చుట్టుపక్కల విజయవాడ కూడా ఈవెంట్స్కి వెళ్ళిపోతా, విజయవాడ కూడా కార్లో వెళ్ళిపోతాను. బైక్ ఉంది, మెయింటెనెన్స్ చేస్తున్నాం, అవసరం కాబట్టి వేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే నేను బైక్ మీద వచ్చా, నా అవసరం ఉన్నప్పుడే కార్ తీస్తా. మొయినాబాద్ షూటింగ్, ఒక్కోసారి షూటింగ్లో లేట్ అయిపోతుంటుంది, ఒక రూమ్ ఇస్తారు షూటింగ్స్లో, అంతమంది ఉండరు. అదే కార్లో పెట్టి ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకొని పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, పనికి వస్తే మన లగేజ్ పడేయవచ్చు. నాకు అందు గురించి కార్ తీసుకున్నా, బిల్డప్ల కోసం. దాని గురించి అయితే కార్ ఉండాలి, లేదంటే అవ్వదు. ఇప్పుడు బయట తిరుగుతున్నాం, నల్లగా అయిపోతాము, ఇవన్నీ కట్టుకొని ఇవన్నీ కొంచెం ఉంటే మెయింటెనెన్స్ మనకి అనిపిస్తుంది. అంతే, నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ. నాకు కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా కూర్చొని అలా వింటున్నాను నీ మాటలు. మీరు ఇంటర్వ్యూ చేశారా, మీరు నాకు ఇంటర్వ్యూ చేశారా? అదే మాట్లాడుకున్నాం బేసిక్గా, అంతేలే, నిజంగా మాట్లాడుకున్నట్టే ఉంది ఫ్రెండ్లీగా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన మీరు మా ఇంటికి మాట్లాడుకుంటే అలాగే ఉంది, నాకు ఇంటర్వ్యూలో లేదు, నిజంగా చెప్తున్నా అలానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ పొగడేవో తిట్టో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్. సారీ, తిట్టలేదు, అలాగే పొగలు ఉన్న వాస్తవం చెప్తున్నా. నైస్, మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. లాస్ట్ లో కూడా నేను పొగలేదు తిట్టలేదు అంటే జస్ట్ ఫర్ పర్నా పార్టీది, సరదాగా సంతోషంగా కాంట్రవర్సీ లేకుండా చక్కగా ఇలాగుంటే బాగుంటుంది. కొంతమంది ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, రెచ్చగొట్టి గిల్లి అది చేసి వదిలేసాను. ఇప్పుడు లేదు, అందుకే అన్నా కదా స్టార్ట్ చేసి, అందుకే అన్నా కదా 2 మీద. అందుకని ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. అదే అప్పుడు మనం చేసేసాం, వదిలేసి ఇప్పుడు కూడా చేయొచ్చు. అలాంటి వ్యక్తి ఉంటే అలాంటి క్వశ్చన్లు వస్తాయి. అలాంటి వ్యక్తి లేనప్పుడు అదే కావాలన్నట్టు అది అవ్వదు, బలవంతంగా రుద్దుకోవడం బలవంతం అవుతుంది.